చెరువుల ఏ రాజకీయం ఏ పార్టీ కోసం మాట్లాడలే నేను. చూసిన అన్న దండలు పడుతున్నాయి. మనిషి ఉండగానే దండలు పడాలి, ఫోటోలకు దండలు పడితే పీపుల్ అయిపోయింది. కొల్లాపూర్ పేరు ఎంత ఘనంగా వినపడ్డదో. కొల్లాపూరు రాష్ట్రం అంతటా ఫేమస్ అయింది. ఎట్లుంటుందో ఇక్కడ, ఎట్లయితుందో రాజకీయం, ఏమో అవుతుంది రాష్ట్రం అంతటా వినపడ్డది. మొత్తానికి జూపల్లి కృష్ణారావు అన్న గెలవటమే కాదు, మంత్రి కూడా అయ్యాడు. సాంస్కృతిక శాఖకు అయ్యాడు. జర మా మీద నజర పెట్టాలి. కళాకారులు ఉన్నామన్నా మీ నియోజకవర్గంలో మీ జాగాలకు వచ్చి మీ జాగీర్ నుండి మాట్లాడుతున్నామే. తెలంగాణ కళలకు మీరు పట్టం కట్టాలి. నిజంగా తెలంగాణలో ఎంతో మంది మత్స్యకారులే కాదు, మన దాంట్లో కళాకారులు కూడా ఇప్పటిదాకా సీనన్న చేసిన ఆ నృత్యరూపకం కానీ నిరంజన్ అన్న ఇట్లాంటి కళలు ఎవరు అంటే ఒకసారి మైకు కట్టుకుంటే ఒక ఆశ్చర్యపోయే విధంగా ఇట్లా కూడా ఉంటారా అనేది అనిపిస్తుంటది. బిత్తిరి సత్తి అంటే సత్తిని మించినాడు ఉంటాడు. ఒక్కసారి మన సత్వ చూపెట్టాలంటే ఒకసారి మైకు దొరకాలి, ఇట్లాంటి వేదిక దొరకాలి. ఈ వేదికల కోసమే మనం ఎదురు చూసి ఇలా ఇసొంటి డిఎల్ పాండన్న, మన జూపల్లి రవణ, జగనన్న లాంటి ఉపన్యాసాలు ఇన్న తర్వాత మేము కూడా మనం ఎప్పుడు నిరాశపడద్దు, దుఃఖంలోకి పోవద్దు. అవకాశం వస్తుంది. జైళ్ళు అన్ని చూసిరు, రస్తా రోడ్లు చూసిరు, మళ్ళీ వచ్చి నిలబడరు. ఏదో ఒక రోజున మెరుస్తాం. ఒక రోజుతో పోదు ఏదైనా. ఇవాళ ఓడిపోయామనో, ఇవాళ ఎంత ఓడిపోయామనో, ఇవాళ మన మాట నడవలేదనో ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నాం తెలుసా. ఒకడు అంటాడు కారు పాటలను నమ్ముకుంటే కారు ఇప్పించాడంట. కారు ఇప్పించింది కారు పాటలు కాదు, ఆయన జనం ఇప్పించింది నాకు. ఈ జనము నన్ను చూసి ఆశీర్వదిస్తే కారు కొనుక్కునే స్తోమత నాకు వచ్చింది. జనం అది అంటే అనేటోడు అంటుంటాడు, మానసికంగా ఇబ్బంది పెడుతుంటాడు. వాటికి ఆవేశపడొద్దు. ఇలా ఈ సమావేశానికి నన్ను పిలిచి మళ్ళీ ఉత్తేజాన్ని నింపిన డిఎల్ పాండన్నకి నిజంగా కృతజ్ఞత. ఈ కొల్లాపూర్లో మళ్ళీ మనం నా దిల్ కోల్కే బాధ్యం కొల్ల అయిపోయింది మనసు. ఎలా బరువు దిగిపోయింది. మీతో చెప్పుకున్నా నేను. ఎవరైనా ఏదైనా జరిగితే ఇంట్లోంచి చెప్పుకుంటాం కదా. మా ఇంట్లోకే చెప్పుకున్నా, మా వాళ్ళకే చెప్పుకున్నా. మీరు ఎట్లా తీసుకుపోతారో మీరు ఒక 1000 మందికి 100 మందికి అరే జగన్ అనేది మాట్లాడండు, రవణది మాట్లాడండు, పాండన్న మన కోసం ఇది చేసిండు, సత్తన్నకి ముచ్చట చెప్పిండు, మంచి ముచ్చట్లే. మిమ్మల్ని పెట్టుబడులే. నోటి మాట చాలా స్ట్రాంగ్ ఉంటది. తెలియకుండానే రాజ్యాల్ని కొలుస్తుందని ఎవరికి తెలియదు. రాజ్యం కూలిపోయేదాకా తెలియదు ఎవరికి. అంటే నోటి మాట అంత పవర్ఫుల్ ఉంటది. మనం అనుకుంటాం మీడియా వీడికి గెలిచిపోయాడు, ఆడికి ఎవరికి గెలవాడు. ఆడ అసలు హృదయం వేరే ఉంటది. హృదయంలో ఒకసారి ఫిక్స్ అయితే నీ అన్ని కోరలు వీకైనా సపడా కూర్చోబెడతారు. అందుకే జనంతో ఉన్నవాడే, జనంలో ఉన్నవాడు ఎప్పటికీ మనతోనే ఉంటాడు, అధికారంలో ఉంటాడు. అది ఎవరైనా సరే. మీ అందరికి ఎంత